మాయగల ఇల్లు. ఒక గ్రామంలో రాజేష్ అనే కుర్రవాడు ఒక ఇంట్లో ఉంటూ ఉండేవాడు. అతను చాలా బీదవాడు. చాలా కష్టపడితే కాని అతని చేతికి వేట దొరికేది కాదు. ఒకరోజు అతను ఆలోచిస్తాడు, అడవిలో బాగా లోపలికెళ్ళి చూస్తాను, ఒకవేళ ఏదైనా పెద్ద వేటే దొరుకుతుందేమో. అతను చాలా దూరం నడిచిన తర్వాత ఇలా అంటాడు, ఇప్పుడు నేను చాలా దూరం వచ్చాను, అలసిపోయాను. పద, ఈ చోటే సరైనది, ఇక్కడే నేను వేట కోసం ఎదురు చూస్తా. ఇలా అనుకుని అతను ఒక చెట్టుకి వల వేసి చెట్టు వెనకాల దాక్కుంటాడు. కాసేపు తర్వాత అక్కడికి ఒక పెద్ద జంతువు వస్తుంది. రాజేష్ వెంటనే వల విసిరి ఆ జంతువుని పట్టుకుంటాడు. ఇంకా సంతోషంగా అంటాడు, అరే వా, ఈరోజు చాలా మంచి వేట దొరికింది, దీన్ని అమ్మితే చాలా మంచి డబ్బులు వస్తాయి. అతనప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి అమ్మేస్తాడు, బాగా డబ్బులు చేసుకుంటాడు. అలా అమ్మగా వచ్చిన డబ్బులతో రాజేష్ ఒక బంగారం కొట్టుకెళ్ళి అతని భార్యకి మంచి జుమ్కీలు కొంటాడు. ఇలా అనుకుంటాడు, ఈ బహుమతి చూసి సావిత్రి చాలా సంతోషిస్తుంది. రాజేష్ ఇల్లు చేరుకోగానే సావిత్రి ఇలా అంటుంది, వచ్చారా? ఏంటివాళ మీరు ఇల్లు చేరడానికి లేట్ అయిపోయింది? రాజేష్ అంటాడు, ఓ భార్యమణి, అవంతా కాదు, ముందు నువ్వు లోపల పద, నేను నీకోసం ఒకటి తెచ్చాను. ఇద్దరు లోపలికి వెళ్తారు. రాజేష్ భార్యకి జుంకీల డబ్బా చేతికి అందిస్తాడు. సావిత్రి చాలా సంతోషంగా ఉంటుంది. అరే వా, ఇది చాలా బాగుందండి. రాజేష్ అంటాడు, అరే మెల్లగా చెప్పు, ఎవరైనా వింటారు. సావిత్రి ఎప్పుడు శాంతంగా ఉంటుంది. కానీ మరుసటి రోజు తన భర్త కొన్న జుంకీలని స్నేహితులకి చూపించడానికి వెళ్తుంది. ఆమె అందరికీ చూపిస్తూ, చూడు చూడు, నా జుంకాలు ఎంత అందంగా ఉన్నాయో కదా, మీకు తెలుసా, ఈ జుంకాలు మా ఆయన రాజేష్ నా కోసం తీసుకొచ్చారు. సర్లే, మీరు సుత్తి కొట్టుకోండి, నేను వెళ్ళొస్తా, నాకు ఇంకా చాలా పనులున్నాయి. ఇలా అని సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ స్నేహితులు ఒకళ్ళతో ఒకళ్ళు ఇలా అంటారు, అసలు సంగతి ఏంటి, మనం అందరం కలిసి ఇది తప్పకుండా కనుక్కోవాలి. సావిత్రి స్నేహితులంతా వాళ్ళ భర్తలతోటి ఈ విషయం చెప్పారు. వాళ్ళ భర్తలంటారు, అలాగా, అదా సంగతి. అతను మన దగ్గర చేసిన అప్పు తీర్చకుండా పెళ్ళానికి బంగారు కమ్మలు కొనిస్తున్నాడా? నేను రేపే వాళ్ళ ఇంటికెళ్ళి మొత్తం విషయం అడుగుతాను. మరుసటి రోజు అతను రాజేష్ ఇల్లు చేరుకుంటాడు. రాజేష్తో అంటాడు, ఏం రాజేష్, నువ్వు నీ భార్యకి బంగారు కమ్మలైతే కొనిస్తున్నావు, మరి నా దగ్గర చేసిన అప్పు ఎప్పుడు తీరుస్తావు, ఎప్పుడిస్తావు? ఆ డబ్బులకు బదులు నువ్వు ఆ బంగారు కమ్మలు ఇచ్చేయి. ఇలా అని రాజేష్ భార్య జుంకీలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సావిత్రి చాలా బాధపడుతుంది. దానికి రాజేష్ అంటాడు, చూసావా, అందుకే నేను చెప్పాను ఎవరికి బంగారు కమ్మల గురించి చెప్పొద్దు అని, కానీ నువ్వు ఏ మాట వినవు కదా. సావిత్రి అంటుంది, నన్ను క్షమించండి, ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యను. మరుసటి రోజు రాజేష్ వేట కోసం అడవి వైపు నడవసాగాడు. అలా చాలాసేపు నడవగా రాజేష్ బాగా అలసిపోయాడు. కానీ అతనికి ఒక్క వేట కూడా దొరకలేదు. అతను విశ్రమించడానికి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. బాగా అలసిపోయి రాజేష్ నిద్రపోతాడు. అప్పుడు రాజేష్కి ఒక కల వస్తుంది. అతని ఇంటి బయట ఉన్న స్థలంలో చాలా బంగారు నాణాలు ఉన్న గని ఉందని. అక్కడ అకస్మాత్తుగా అతనికి మెలకువ వచ్చేస్తుంది. అతను ఆలోచిస్తాడు, అరే ఇదంతా కలేనా, నా తలరాతికి అలా ఎందుకు జరుగుతుంది? అకస్మాత్తుగా చెట్టులోంచి ఒక గొంతు వినిపిస్తుంది. ఒరే మూర్ఖుడా, నీకు కల చూపించి ఆ బంగారు నాణాలు ఇద్దామనుకున్నా, ఆ బంగారు నాణాలు నువ్వు తీసుకుంటావని. రాజేష్ అంటాడు, ఏంటి, నిజంగానే మా ఇంటి కింద బంగారు నిధుందా? చెట్టులోంచి మళ్ళీ గొంతు వినిపిస్తుంది. అవును, వెళ్ళి వెతుకు. రాజేష్ తొందరగా తన ఇల్లు చేరుకుంటాడు. ఇంటి ముందు ఉన్న ప్రదేశాన్ని తవ్వడం మొదలెడతాడు, ఎక్కడైతే తనకి కలలో కనిపించిందో. ఇంతలో రాజేష్ భార్య సావిత్రి అక్కడికొచ్చి ఇలా అంటుంది, అరే అరే, ఏం చేస్తున్నారు మీరు?
రాజేష్ అంటాడు. నువ్వు నోరు మూసుకో, ఇంకా చూస్తుండు. రాజేష్ ఇంటి బయట ఉన్న ఆ దొడ్డి ప్రాంతాన్ని మొత్తం అంతా తవ్వి నాణాలు తీస్తాడు. ఇది చూసి సావిత్రి చాలా ఆశ్చర్యపోతుంది. రాజేష్ తోటి ఇలా అంటుంది, ఇదంతా ఏంటండి? మన ఇంటి బయట నాణాలున్నాయా? మీరెప్పుడు నాతో చెప్పనే లేదు. రాజేష్ అంటాడు, నాకు కూడా తెలియదు. ఈరోజు నేను అడవికి వెళ్ళాక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నా. విశ్రాంతి తీసుకుంటూ నేను నిద్రపోయా. అప్పుడే నాకు ఒక కల వచ్చింది, నా ఇంటి ముందు భూమిలో నిధి ఉంది అని. సావిత్రి ఎంతో సంతోషిస్తుంది. ఇలా అంటుంది, అబ్బా భలే అయింది కదా. దానికి రాజేష్ అంటాడు, కానీ నువ్వు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. సావిత్రి అంటుంది, అలాగేనండి, నేనిది ఎవరికీ చెప్పను. రాజేష్ అంటాడు, నువ్వు అందరికీ ఏం చెప్తావంటే అడవిలో బంగారు నిధుందంట, రేపు మా ఆయన వెళ్ళి తీసుకునొచ్చి నాకిస్తాడు అని. సావిత్రి అంటుంది, అలాగేనండి, నేనందరికీ అదే చెప్తాను. మరుసటి రోజు సావిత్రి స్నేహితుల దగ్గరికెళ్ళి ఇలా అంటుంది, వినండి, మా ఆయనకి పెద్ద ఖజానా దొరికింది. పెద్ద ఖజానా. ఇవాళ రాత్రి అడవికి వెళ్ళి బాగా తవ్వి నాకు ఖజానా తీసుకొస్తారు. ఇలా చెప్పి సావిత్రి తన ఇంటికి వెళ్ళిపోతుంది. గ్రామస్తులంతా ఆశ్చర్యపోతారు. ఇలా ఆలోచిస్తారు, రాజేష్ కన్నా ముందు మనం వెళ్ళి ఆ ఖజానాని దొంగలించాలని. ఇంకా రాత్రి అవ్వకుండానే గ్రామస్తులు అడవిలోకి వెళ్తారు ఖజానాని వెతకడానికి. కానీ వాళ్ళకి ఎక్కడా ఏమీ దొరకదు. కానీ ఇక్కడ రాజేష్, అతని భార్య చాలా సంతోషంగా ఉంటారు. తో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కథలు చూడటానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కథలు మిస్ అవ్వకుండా ఉండడానికి. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.